వెల్కమ్ టు ఫోకస్. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కనీవిని ఎరగని రీతిలో రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఈ నెల 4న మొదలైన తెలుగుదేశం పార్టీ విధ్వంస కార్యక్రమాలు రోజులు గడిచే కొద్దీ పెరుగుతున్నాయే తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు. వారి ప్రతాపం ఎలా ఉందంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్ప కూలిపోయాయా అనిపించేలా రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోతున్నారు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వచ్చిందా అన్నట్టుగా పరిస్థితి తయారైంది. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని రాష్ట్రపతి కలగ చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపైన ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లపైన, వీసీలు, రిజిస్ట్రార్లపైన కూడా దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో పాలనా సంస్కరణలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నిటినీ అధికార టీడీపీ దెబ్బతీస్తోంది. తల పగిలి హృదయ విదారకంగా ఏడుస్తూ ఉన్న ఈయన పేరు గొండు మోహన్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మోహన్ వైఎస్ఆర్సీపీ నేత కావడమే పాపమైంది. వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీటీసీ సభ్యుడైన ఇతనిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆయన ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యులపైన అటాక్ చేశారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మోహన్ ప్రస్తుతం పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రాడ్లు పట్టుకొని, కత్తులు పట్టుకొని దాడులు చేయాలి. మరి 5 ఏళ్ల కాలం గుండుమోహన్ అధికారంలో ఉన్నాడు కదా, ఎంపీటీసీగా ఉన్నాడు కదా, ఒక్క గొడవ కిష్టపురంలో అయిందా? ఒక్క సామాన్యుడికి ఆ గ్రామంలో ఇబ్బంది జరిగిందా? ఏంటిదంటే ఎటుపోతున్నామా? మేము రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈరోజు మా నాయకుడిని ఓడించారు, మమ్మల్ని అందరినీ కూడా ఓడించేశారు. అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నాం. మీకు మంచి చేసినాం కదా, ప్రతి ఇంటికి కూడా మంచే కదా చేస్తాం. రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగానే కదా మేము పనిచేస్తాం. మంచి చేస్తే మీకు ఓట్లు అడిగాం, ఎందుకనో మమ్మల్ని చాలా ఘోరంగా తిరస్కరించారు. ఇలాంటి పరిపాలన కావాలన్నా మీరు మమ్మల్ని ఓడించారు. మీరు చూసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో అయినా, ఏ మండలంలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకసారి చెక్ చేయండి. గ్రామాలకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేయండి. మీ అంతు చూస్తాం అన్నటువంటి వర్డ్కి తగ్గి ఏదైనా ఉంటే నాకు చెప్పండి. శరీరమంతా గాయాలతో కనిపిస్తున్న వీరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు. శ్రీకాకుళం జిల్లా భైరవానిపేట గ్రామానికి చెందిన వీరిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ఇలా గాయపరిచారు. ఎన్నికల సందర్భంగా ఏర్పడిన స్వల్ప వివాదాలను అడ్డం పెట్టుకున్న టీడీపీ గుండాలు తమ పార్టీ గెలిచిన తరువాత ఇలా కక్షపూరితంగా వ్యవహరించారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు కుప్పం దాకా ఇలాంటి నేరాలు ఘోరాలకు కొదవలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నాయకుల దాడులకు అంతే లేకుండా పోయింది. ఏ మీడియాలో చూసినా ఇవే దృశ్యాలు. ఎన్నికలకు ముందు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అరాచకాంధ్రప్రదేశ్గా మారింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపించే దృశ్యాలు ఏపీలో కనిపించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించే వ్యవస్థ అనేది అసలు ఒకటి ఉందా అనే అనుమానం వస్తోంది. ఈ దాడులపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. గెలిచామనే గర్వంతో టీడీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులపైన విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కత్తులు, రాడ్లతో దాడులు చేసి కంటి ముందు ఎవరు కనిపిస్తే చాలు వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్డీఏ కూటమికి పట్టం కడుతూ ఏపీ ప్రజలు తీర్పునిచ్చారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను నమ్మి కూటమి నేతలను గెలిపించారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏం చెయ్యాలి? గెలుపు తర్వాత పాలన గురించి ఆలోచించాలి. హామీల అమలు గురించి ఏం చెయ్యాలో కార్యాచరణ రూపొందించాలి. నిధులు ఎలా వస్తాయో చూసుకోవాలి. వాస్తవానికి అలా జరగడం లేదు. జగన్ కంటే రెట్టింపు స్థాయిలో పథకాల ఫలితాలను అందిస్తామని ప్రజలకు చెప్పి ఓట్లడిగి గెలిచిన టీడీపీ నేతలు ఆ పని గురించి ఆలోచించకుండా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు.
చేసే దాడులు ఒక పక్క చేస్తూనే ప్రజల ప్రాణాలను తీస్తూనే తిరిగి ఆ దాడులకు వైఎస్ఆర్సీపీయే కారణమన్నట్టుగా మరొక పక్క చంద్రబాబు వక్రీకరణలకు దిగారు. వైఎస్ఆర్సీపీ నేతలు కవ్వింపు చర్యలు చేస్తారని, వాటికి టీడీపీ నేతలు కార్యకర్తలు స్పందించవద్దన్నట్టుగా రివర్స్లో మాట్లాడుతున్నారు. దాడులు వద్దు, సంయమనం పాటించండి అని చెప్పాల్సిన చంద్రబాబు ఆ పని చేయకుండా ప్రమాణ స్వీకారానికి ముందే హింసకు నాంది పలికారు. ప్రభుత్వ ప్రాయోజిత విధ్వంసానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్త, మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా అమానుషంగా ప్రవర్తించారో, ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సోషల్ మీడియాలో చూసాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే అవమానకరం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరికి మీడియాను కూడా అణిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు TV9ని కానీ లేకుంటే NTVని కానీ సాక్షి టీవీని కానీ కేబుల్ ఆపరేటర్స్ ఏమంటారు MSOs నుంచి తొలగిస్తూ ఉన్నారు. ఎంత అమానుషం, ఎంత అమాననీయం ఒక్కసారి మీ అందరం కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యమే కూని అయిపోయిందా అన్నటువంటి ఒక భావన మన అందరిలో కూడా కలుగుతూ ఉంది. రాజ్యాంగం ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కుప్ప కూలిపోయింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న విధ్వంసం గతంలో ఎన్నడూ జరగనటువంటిది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజిత ఏపీలోనూ అనేక ఎన్నికలు జరిగాయి. అప్పుడెప్పుడు ఎన్నికలైపోగానే ఇలాంటి దాడులు, ఈ స్థాయి విధ్వంసాలు జరగలేదనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ కార్యకర్తలు, నేతల ఆటవిక ప్రవృత్తిని చూసి సభ్య సమాజం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఏంటి ఈ హింసా సంస్కృతి? గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఈ దాడులకు కారణమెవరు? చంద్రబాబు ఏం చేస్తున్నారు? అసలు పోలీసులు ఉన్నారా లేరా అన్నట్టుగా పచ్చ మూకలు ఎందుకు చెలరేగిపోతున్నాయి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్న తీరును తప్పుపడుతున్నారు. ఈ దాడులు, విధ్వంసాల నేపథ్యంలో బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. ప్రమాణ స్వీకారానికి ముందే దాడులు జరపాలని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఆదేశించారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ హింస ఇలాగే కొనసాగితే దీనికి బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం,
రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది. వ్యవస్థ పని చేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గాని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు, అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ దాడుల ద్వారా చంద్రబాబు ఏ సందేశం ఇస్తున్నారు? అధికారం అంటే బాధ్యత కాదు, గూండాయిజం అని చెప్పకనే చెబుతున్నారా? పాలన చేయడం అంటే మరేంటో కాదు, దాడులు చేయడమే తప్ప మరొకటి కాదు అనే సందేశం ఇస్తున్నారా? బంగారం లాంటి రాష్ట్రాన్ని ఈ విధంగా ఎందుకు తగలబెడుతున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఈ దాడులను, విధ్వంసాలను, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడాన్ని ఖండించడం లేదు. అదేదో సామెతలో చెప్పినట్టుగా నోటితో మర్యాదగా మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించినట్టుగా ద్వంద్వ ప్రమాణాలతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కళ్ళెదుటే ఘోరాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. వారు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలే వెలువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరో బీహార్గా మారుతోందంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. శాంతి భద్రతలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఊరూరా విధ్వంసాలు, వేధింపులకు లెక్కే లేదు. ఎన్నికల సమయంలో తమ మాట వినలేదని, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులుగా ఉన్నారని, రిగ్గింగ్కు సహకరించలేదని ఇలా ఒక్కో చోట ఒక్కో కారణంతో దాడులు చేస్తున్నారు. అత్యంత పాశవికంగా భయాందోళనల్ని విస్తరింపజేస్తున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేస్తున్నారు. ఇక్కడ చికిత్స తీసుకుంటున్న ఈయన పేరు తోట మల్లేశ్వరరావు. ఈయన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్ 288లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్గా పనిచేసిన మాధవరావు తండ్రి. మాధవరావుపై కక్ష పెంచుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అనుచరుడు రెచ్చిపోయారు. మాధవరావు తండ్రి తోట మల్లేశ్వరరావుపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన మల్లేశ్వరరావును కుటుంబ సభ్యులు మొదట శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేశ్వరరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. మల్లేశ్వరరావు చేసిన పాపం ఏంటంటే ఆయన కుమారుడు మాధవరావు వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా పనిచేయడమే. వారి కుటుంబం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉండడమే. రిగ్గింగ్ జరగని కారణంగా అచ్చెన్నాయుడు ఎన్నికల అనంతరం తట్టుకోలేక తనకున్నటువంటి కార్యవర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి ఆదిలక్ష్మి, ఆమె కుమారుడు ఇద్దరు కూడా పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా పనిచేయటం జరిగింది. బ్రహ్మాండంగా ఎన్నికలు నిర్వహించారు. రిగ్గింగ్ జరగలేదు. వాళ్ళకి రిగ్గింగ్ జరగనటువంటి కారణంగా అచ్చెన్నాయుడు పెట్టిరిగిపోయి వాళ్ళకి చెందినటువంటి వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, ఏజెంట్గా వెళ్ళినటువంటి కుటుంబం మీద దాడి చేసి చంపడం ఇది నేరం. రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఈ నెల 4వ తేదీ నుంచి, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వందలాది ఘటనల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాల పాలయ్యారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ వైఎస్ఆర్ విగ్రహాలను కూలదోస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు మొదలైనప్పటికీ ఫలితాల వెల్లడి తర్వాత పరిస్థితి శృతిమించిపోయింది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దారి కాచి మరీ దాడులు చేస్తున్నారు. ఇళ్లలోకి దూరి మరీ కొడుతున్నారు.
వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. ఇదేం అన్యాయం, కాపాడండయ్యా అంటూ బాధితులు పోలీస్ స్టేషన్కు పరుగులు తీస్తున్నా ఆ కాకీలు మాత్రం వృత్తి ధర్మాన్ని మరిచి చోద్యం చూస్తున్నారు. అనంతపురంలో హిందూపురం మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ ఇంటిపై దాడి కూడా చేశారు. ఆయనను చంపుతామని బెదిరించారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని సాక్షాత్తు పోలీస్ అధికారులే ఆయనకు ఉచిత సలహా ఇస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతోన్న టీడీపీ నేతలు, కార్యకర్తల అరాచకం, దౌర్జన్యాలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మొట్టమొదటి లెటర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రెండవ లెటర్. ఈరోజే ఘటనలు మాకు తెలిసే కొంది మళ్ళీ మళ్ళీ కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, అందరి దృష్టికి కూడా ఈ సంఘటనలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం దగ్గర నుండి ఎలాంటి స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి అన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు దారుణమని ఆయన మీడియాకు వివరించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం అప్పగించారని, ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉండాలి తప్ప ఇలా దాడులు చేయడం ఎంత మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈరోజు చాలామంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు, అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు, పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తలపైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు ఆటవిక రాజ్యాన్ని తలపించేలా దాడులకు తెగబడి ఆటవిక రాజ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా హింసకు పాల్పడుతూ అత్యంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వీరు టీడీపీ కార్యకర్తలా లేక గూండాలా అనే ప్రశ్నలకు తావు లేకుండా వీరు నిస్సందేహంగా పచ్చ పార్టీ గూండాలేనని ఇలా దాడులతో వారు నేరుగా చెప్పకనే చెప్తున్నారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రాష్ట్రంలో చీకటి అధ్యాయానికి శ్రీకారం చుడుతూ హత్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఆత్మహత్యలు చేసుకునేలా భయపెట్టేస్తున్నారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని పోలీసులతోనే చెప్పిస్తున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని ఒక్క నిమిషంలో ధ్వంసం చేసేస్తున్నారు. అంతేకాదు ప్రజలకు పథకాలు అందించడానికి, గడప గడపకు పాలన అందించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఏపీలో రాజ్యాంగం ఉందా లేదా? ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇలాంటి ప్రశ్నలు సర్వత్రా వినిపించేలా చంద్రబాబు తాలూకా జంగిల్ రాజ్ ప్రారంభమైందనే విమర్శలు వెల్లువెత్తేలా వ్యవహరిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.